వెండితెరపై సంచలనాలు సృష్టించిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయ రంగస్థలంపై అంతకు మించిన హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ను నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళక వెట్రికలగం ప్రభుత్వంపై విపక్షాలు హార్స్ ట్రేడింగ్ అంటే ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల అస్త్రాన్ని ప్రయోగించడంతో చెన్నై పీఠం ఒక్కసారిగా హిట్ ఎక్కింది. ఈ క్రమంలోనే రాజ్ భవన్ నుంచి సీఎం విజయ్కి ఊహించని షాక్ తగలనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న నాటకీయ పరిణామాలపై నేరుగా ముఖ్యమంత్రినే వివరణ కోరాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ భావిస్తుండటంతో తమిళనాట ఏం జరగబోతోందనే ఉత్కంఠ పీక్స్కు చేరింది. ప్రతిపక్షాల నుంచి వచ్చిన వరుస ఫిర్యాదులతో గవర్నర్ అర్లేకర్ తన ఢిల్లీ పర్యటనను అత్యవసరంగా ముగించుకొని చెన్నై చేరుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. దేశ రాజధానిలో కేంద్ర గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అత్యున్నత న్యాయ నిపుణులతో గవర్నర్ కూలంకషంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయాలపై ముఖ్యమంత్రిని సమాచారం కోరే సర్వాధికారాలు గవర్నర్కు ఉన్నాయి. ఈ బలమైన రాజ్యాంగ అస్త్రాన్ని ఉపయోగించి సీఎం విజయ్కు నోటీసులు పంపించేందుకు రాజ్ భవన్ వేగంగా పావులు కదుపుతోంది. ఒకవైపు కరుణానిధి వారసత్వ డీఎంకే, మరోవైపు జయలలిత అడుగుజాడల్లోని ఏఐడీఎంకే, ఇంకోవైపు దూకుడు మీదున్న బీజేపీ. ఈ మూడు భిన్న ధృవాలు ఇప్పుడు విజయ్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఏకమయ్యాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి ఆదేశాల మేరకు కీలక నేతలు ఎస్ఎస్ కృష్ణమూర్తి, ఐఎస్ ఇన్బదురై నేరుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరింపులకు, ఆర్థిక ప్రలోభాలతో టీవీకేలో లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. డీఎంకే ముఖ్య నేత ఆర్ఎస్ భారతి బృందంతో పాటు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ కూడా గవర్నర్ను విడివిడిగా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఆధారాలతో కూడిన పత్రాలను సమర్పించారు. తమిళనాడులో అసలు ఈ స్థాయి పొలిటికల్ భూకంపం రావడానికి కారణం ఏఐడీఎంకేకు చెందిన 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలు హోల్సేల్గా విజయ్ గూటికి చేరడమే. టీవీకేలో 6 తలపండిన నేతలు చేరారు. సి విజయభాస్కర్, మరగతం కుమార్ వేల్, ఎస్ జయకుమార్, పి సత్యభామ, ఇనక్కి సుబ్బయ్య వంటి కీలక నేతలు టీవీకేలో చేరడంతో ఆ పార్టీ బలంగా తయారైందని తెలుస్తోంది. ఈ భారీ ఫిరాయింపుల తర్వాత వారు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఆయా నియోజకవర్గాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి ఇంకా ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకపోవడం వెనుక కూడా పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు యావత్ దేశం చూపు రాజ్భవన్ వైపే ఉంది. గవర్నర్ అడిగే సంచలన ప్రశ్నలకు ముఖ్యమంత్రి విజయ్ ఎలాంటి సమాధానం ఇస్తారు? చట్టపరమైన చిక్కుల నుంచి తన ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకుంటారు అన్నది $1 మిలియన్ ప్రశ్న. విపక్షాల ఉమ్మడి దాడిని తట్టుకుని గురిపెట్టిన గవర్నర్ షాక్కు దళపతి విజయ్ ఎలాంటి రీకౌంటర్ ఇస్తారో వేచి చూడాలి. తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పేలో నెక్స్ట్ సీన్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.